సభ్యులు మొన్న గుంటూరులో అరెస్ట్ చేశారు. నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. రిమాండ్ ఖైదీగా నిర్ణయించి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో చిత్రం ఏంటంటే 11 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఒక డిఎస్పీని విఆర్కి పంపించారు. దీన్నే మన తెలుగులో ఒక సామెత ఉంది, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట. గోరంట మాధవ్ అరెస్ట్ ఏంటో, ఆ కేసు ఏంటో, 11 మంది అధికారులను సస్పెండ్ చేయటం ఏంటో, ఇవాళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఒక చిన్న మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది పోలీసులకి, అయ్యా అధికారులారా, మీరు చట్ట ప్రకారం వ్యవహరించకపోయినట్లయితే వచ్చేది మేమే అధికారంలోకి, వచ్చిన తర్వాత మిమ్మల్ని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం, బోన్లో నుంచోబెడతాం, మీ కాకి బట్టలు ఊడదీస్తాం అని జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే, మేము చెప్పినట్టుగా మీరు వ్యవహరించకపోతే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకుల్ని కానీ మేము చెప్పినట్టుగా మీరు అరెస్ట్ చేయకపోతే, అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా మెతగ్గా వ్యవహరిస్తే ఇప్పుడే మీ బట్టలు ఉడదీసి మేము బోన్లు నుంచోబెడతామని ఏకంగా 11 మంది అధికారుల్ని గుంటూరులో సస్పెండ్ చేశారంటే నిజంగా ఎంత అన్యాయం అండి. దీన్ని అనాలి కదా, పోక చెక్కవలే అడకత్తెరలో పోలీసులు. ఎంత దుర్మార్గం అండి. ముందు నుయ్య వెనక గొయ్య. ఏం జరిగింది అసలు? ఏమైనా గోరంట్ల మాది ఏమైనా టెర్రరిస్టా?